సహస్రాన్ని హత్య చేసిన ఘటనలో భాగంగా సహస్రాన్ని హత్య చేసిన వ్యక్తిని అయితే అంతకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి సహస్రానికి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రితోటి మాట్లాడదాము. అన్న చెప్పండి, మీరు గత 5 రోజుల నుంచి కూడా సహస్రాన్ని హత్య చేసిన హంతకుడిని పట్టుకున్న సిచ్యువేషన్ కనిపించలేదు. నిన్న పట్టుకున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే హంతకుడు పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి ఒక మైనర్ బాలుడు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అతను మైనర్ బాలుడు అయితే కాడు 100%. ఎందుకంటే ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడిని మాత్రం వదలొద్దు. ప్రభుత్వంకి వాడు చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను, చట్టానికి చెప్తున్నాను, వాడు మాత్రం మైనర్ బాలుడు కాదు. ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడు చాలా క్రిమినల్ మైండ్ అంది. వాడిని మాత్రం వదలొద్దు. మీరు చట్టాన్ని వేరే రూల్స్ తీసుకొచ్చి వదిలేరంటే అది పై దాకా వెళ్తా. నేను ప్రభుత్వంతో కొట్లాడతా, కానీ వాడు మాత్రం బతకొద్దు. వాణి మాత్రం ఎక్కడ చంపాడో అక్కడ పెట్రోల్ వేసి తగలబెట్టాలి. మీరు తగలబెడితేనే నాకు న్యాయం జరుగుతుంది, నాకు కడుపు మంట చల్లారుతుంది. లేక మాత్రం బాగుండదు. ఇది చాలా పైదాకా తీసుకెళ్తాను. నేనైతే ఇంకా ఏం చెప్పదలుచుకుంటలేను. ఇప్పుడు ఈ బాలుడు విషయానికి వస్తే పక్కనే బిల్డింగ్ లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాడు. మీకు పరిచయం ఉందా? ఇతను తెలుసా మీకు? ఏ విధంగా తెలుస్తే? పరిచయం అంటే పక్కకున్నాడు కాబట్టి తెలుసు. చూస్తుంటారు రోడ్ల మీద కింద, కానీ వాళ్ళ ఇంట్లో జొర్రి మాత్రం చూడాలమ్మ కదా. రోడ్డు మీద కనిపిస్తే స్కూల్ వెళ్తున్నా వాళ్ళు లేదని మా బాబుతోని క్రికెట్ ఆడతాడు వాడు. అంతే. దాని విషయంలోనే తెలుసు, కానీ వేరే విషయంలో నాకు తెలియదు. వాడు ఎవడో, వాడు ఎక్కడున్నాడో, వాడు ఎవరిని పుట్టిండో, వాళ్ళ తల్లిలు ఎంతమందో తండ్రులు ఎంతమందో నాకు తెలియదు. వాడంత పెద్ద క్రిమినల్ మైండ్ ఉందంటే వాడు ఎవడో మనకు తెలియదు అసలు. తను ప్రీ ప్లాన్డ్ గా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక లెటర్ మీద రాసుకున్నాడు. ఎలా చేయాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ రాసుకుని ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. ఇవన్నీ ఘటనలు చూస్తే మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే సహస్రాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? దాని గురించి మీరేం మాట్లాడతారు? మీ ఇంట్లో తను ఏం దొంగతనం చేయడానికి వచ్చినట్టు కూడా మీరు చెప్తారు. దొంగతనం అంటే మా పాప అయితే ఏం చేయలేదు. మా పాపని చంపిండు వాడు. దొంగతనం అంటే ఎన్ని దొంగతనాలు చేసిండో నాకు తెలియదు. ఎన్ని దొంగతనాలు చేసిండో నాకు తెలియదు. మా పాపని చంపిండు. మా పాపకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. నాకు కడుపు అంటే చల్లారాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం, వాడిని చంపాలంతే. అంటే మీరు చెప్తున్నట్టు మీరు శిక్షించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే గత 4 రోజుల నుంచి కూడా బాబుకు సంబంధించి బాబు అక్కడే ఉన్నాడు. హత్య చేసిన వ్యక్తి 4 రోజులు కూడా మీతో పాటు తిరుగుతున్నాడు. పోలీసుల దగ్గర కూడా కనిపించిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అనుమానం కలగలేదా? దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే పోలీసులకి అనుమానం కలిగించిన విధంగా అతను వ్యవహరించాడంటే తన యొక్క మెంటాలిటీ ఎలా ఉంది, క్రిమినల్ మైండ్ ఎలా ఉందంటే మీరేం మాట్లాడతారు? వాడొక పెద్ద దొంగ సార్. దొంగ వాడు క్రైమ్ వాడు చిన్న పిల్లోడు కాదు. వాడు ఫ్రీ ప్లాన్ గా మర్డర్ చేసిండు, దొంగతనం చేయడానికి వచ్చిండు. మా పాప అడ్డొచ్చిందేమో చంపేసిండు. కానీ మా పాప పోయింది దాంట్లో. దొంగతనం ఎంత దొంగతనం చేసుకున్నా, డబ్బులు తీసుకున్న సమయం కాదు. కానీ నా పాప చనిపోయింది. నా పాపకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నాకు కడుపు. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఇసంటి విషయం వల్ల ఏ తల్లిదండ్రులు ఏడవద్దు, ఈ చిన్న పిల్లలకు కావద్దు, వీని మాత్రం ఉంచొద్దు. ఎవరి తల్లిదండ్రులకు కడుపుకోత రావద్దు. నేను బాధపడుతున్నా, నాకు తిరిగి రాదు. నాకు నా మంట నాకు దేవునికి. మాట విన్న తర్వాత బాలుడు హత్య చేశాడంటే అసలు మీరు నమ్మారా? అసలు దీనికి సంబంధించి అంటే ఇంత దారుణంగా, అతి కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లు తన శరీరం మీద కనిపించిన పరిస్థితి, అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే మీరు నమ్మారా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేనైతే నమ్మలేకపోతున్నా. నేను షాకింగ్లో ఉన్నా చాలా. అసలు వాడిని చూడంగా నేనే ఆశ్చర్యపడిపోయినా. నేను అసలు వాడు ఏంది ఇంతగా క్రూరంగా తయారైపోయిన వాడు చిన్నపిల్లడు కాదు సార్. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్నపిల్లడు కాడు వాడు ఫ్రీ ప్లాన్గా 18 years అబోవ్ ఉంటాయి వాడికి. వాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో అందరికి శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వానికి సహకరించారు. 5 రోజులు తిప్పిండంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు డబ్బులు వచ్చినాయి, ఎక్కడిరా అని కూడా అడుగుతలేరు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా తింటారు. ఆ డబ్బులు తిన్నారు వాళ్ళు. 5 రోజులు తిన్నారు. ఎంత సార్? ఎంత పోయినాయి దొంగతనం? 85,000 బంగారం ముట్ల 85,000 తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు అన్నం తిన్నారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. 5 రోజులు గడుస్తుంది. 5 రోజులలో తల్లిదండ్రులకు తెలియకుండా ఇది ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి మీరు అంటారు? ఉండదు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసి ఉంటది. వాడు ఇంకా ఇంకోవరని ఉంటే పట్టుకోండి. పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని కూడా చాలా సంతోషపడుతున్నా వాళ్ళ విషయంలో. ఇంకా ఎవరైనా ఉంటే పట్టుకోండి సార్ ప్లీజ్. ఇంకొక విషయం ఏంటి అని అంటే బర్త్డే సెలబ్రేషన్స్ లో కూడా ఈ బాబు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీ బాబుతోనే కలిసి అదే స్కూల్లో చదువుతున్నాడు. సో బాబు స్కూలే అదే క్లాస్, అది కాదు 10th క్లాస్, తాను అదే స్కూల్లో చదువుతున్నాడు. సెకండ్ క్లాస్. మా బాబు సెకండ్ క్లాస్. ఒకటే గల్లీలో ఉంటారు కాబట్టి, పక్క బిల్డింగ్ లో కాబట్టి క్రికెట్ ఆడడం దాని వల్ల వాడు బర్త్డే పార్టీలు అంటే వాడు వెళ్తుంటాడు. వాడు ఫ్రెండ్స్ తొలక రావాలనే ఆశతో తొలకొచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు.
ఎందుకంటే వాడు తెలియదు పిల్లోడాడు, వాడు ఇంట్లోకి వచ్చి అన్ని చూసుకుంటుండంటే ఎవరు గుర్తుపడతాడండి? ఆ టైంలో ఎవరు గుర్తుపడతారు చెప్పండి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీ ఇంటిని ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేశాడు, అబ్జర్వ్ చేసి దాని తర్వాత లెటర్ రాసుకోవడము ఏంటి అనేది అది మాకు తెలియదు. డబ్బులు ఎక్కడ పెట్టడం జరిగింది దీనికి? అంటే మేము అల్మారీలో పెట్టుకుంటాం కానీ బయట ఇట్లా విచ్చలవిడిగా పడేయం కదా, డబ్బులు అల్మారీలోనే పెట్టుకుంటాం. వాడు మా ఫ్రెండ్ మా అబ్బాయితో ఎప్పుడు ఇంటికి వచ్చిండో ఎప్పుడు చూసిండో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం మైనర్ బాలుడు కాదు. ప్లీజ్ చెప్తున్నాను, వాడు మెచ్యూరిటీ మైండ్ అంది, వాడిని మాత్రం శిక్షించాలి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నది దాంట్లో. ఎప్పుడైనా కానీ మీరు తల్లిదండ్రులతోటి ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఏ విషయమైనా? లేదండి, వాళ్ళ తండ్రిని ఇంతవరకు చూడలేదు, నేనైతే వాళ్ళ తండ్రిని చూడలేదు, వాళ్ళ తల్లితో ఎప్పుడు మాట్లాడలేదు. ఏమున్నా వాళ్ళ చిన్న సిస్టర్ శాంతి అనుకుంది, పైనుంచి హాయ్ అంటే హాయ్ అంకుల్ అంటే హాయ్ నేను వెళ్ళిపోతా తప్ప వేరే మాటలు లేవు వాళ్ళతో, అంతే. అంటే ఆ రోజు ఘటన జరిగిన టైంలో తను అదే గోడ దూకి యువతలకు వచ్చాడు, యువతల గోడ దూకి అవతలకి వెళ్ళాడు. అంటే 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే మీరు అబ్జర్వ్ చేశారా ఆ టైంలో కానీ దానికి సంబంధించి? అంటే ఏ విధంగా ఈ దొంగతనం జరిగింటది, లేదా ఈ హత్యకి ఏ విధంగా పాల్పడి? అంతా నా మైండ్ సెట్ నాకు రాలేదు. నా పాపను చూడంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, నేను ఏం చేయాలో తెలియదు. నా పాపను ఎత్తుకున్నాను, బయటకు వచ్చాను, పోలీసు అప్పుడే డాక్టర్ వచ్చాడు, పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయింది, నాకేం తెలియదు అక్కడ. అమ్మ మీరు చెప్పండి, ఈ హత్యకి సంబంధించి అత్తగా మీరేం మాట్లాడతారు? దీనికి సంబంధించి ఇంత దారుణంగా ఇంత అతి కిరాతకంగా చంపిన బాలుడికి ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండా ఆయన ఉంచొద్దు అంతే. ఆడు చిన్న పిల్లగాడైతే కాడు, ఆడు మంచిగా ప్రిఫర్ అయ్యి వచ్చి నా కోడని చనిపోయింది. మేము సంవత్సరానికి ఒకసారి కూడా మా తమ్ముడి దగ్గర రాము, అక్కడ ఏమైతుందో ఎవరు ఉంటారో మాకు తెలియదు. ఆ పాప మొన్న మా పెళ్లిలో ఒక నెల ఉన్నది అంతే. అదే మేనత్తల దగ్గర కూడా ఉంచలేడు, అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు మా తమ్ముడు. ఆని మాత్రం ఉంచొద్దు. తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ ప్రకారము కూతుర్ని ఎప్పుడు కూడా ఒక్కదాన్నే వదిలిపెట్టి కూడా వెళ్ళిన రోజు వెళ్తుంటారు. కష్టం చేసుకుర్రు, ఏ ఆస్తి లేదు, వచ్చి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యిండు, కష్టం చేసుకొని ఇద్దరు. మా అమ్మ చనిపోయినాక తమ్ముడిని పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు పుట్టి అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు. మాకు కూడా ఆశపడలేడు, రూపాయి ఇమ్మని కూడా అనలేడు. ఒకడు వాళ్ళ అన్నున్నాడు ఇప్పుడు, మా అన్న మా పెద్దన్న, వాళ్ళకు కూడా ఆశపడకుండా ఇద్దరు పిల్లల్ని మాకు ఇవ్వకుండా నడుపుకున్నాడు. అట్లాంటి పిల్లల్ని నరికేసి అన్నప్పుడు ఆడు ఉండదు, ఆడు మైనర్ కాడు, ఆడు వయసు పిల్లగాడే ఉన్నాడు. అని అమ్మ కళ్ళ ముంగట ఏమన్నా చేయాలి. పిల్లగాడిని ఖచ్చితంగా శిక్షించాలి. వాడిని ఇంక ఇట్లనే మనకి వీడున్నాడు, ఏజ్ కాలేదని తెలిసి పెడితే ఇంకా వాడు ఇంకా వేరే వాళ్ళకు కూడా వాడు ఇట్లాంటివి చేస్తాడు. నాకేం చేయలేదు, ఇంత పెద్ద చేసినా కూడా వాడు ఏం చేయలేదు అనేసి ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయి. 5 రోజుల పాటు అనుమానం రాకుండా తిరిగాడు. ఆ తర్వాత తను ప్రీ ప్లాన్డ్ గా కొన్ని రాసుకున్నాడు. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీడియోస్ చూసి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నాడు. ఆ ఏజ్ లో వాడు చేసి కూడాను స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ యథావిధిగా వచ్చి వాడు మీ పాప 4 సార్లు అరిచింది డాడీ అని అంటే వాడు ఎంత ధైర్యం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. మా బామ్మర్దికి కృష్ణకు వచ్చి చెప్పిండు. అంటే ఇట్లా నమ్ముతారు సార్, అంత ఆనందం రాకుండా ఇట్లా ముఖంలో కూడా ఎంత భయం లేకుండా వచ్చి చెప్పిండు. మనకి ఎట్లా అనుమానం పట్టాలి, అట్లా జరిగింది సార్. ఏం చెప్తారు మరి చివరికి, ఏం చెప్తారు ఇంతటి దారుణానికి తగ్గపడ్డా? మా పాప పోయింది కానీ ఇంకా ఇక ముందు ఎవరికి ఇట్లాంటి సంఘటన జరగకుండా వానికి కఠినంగా శిక్షించాలి. మా పాపకి అది మీ దాన్ని బట్టి ఉంటది, వదలడా మరి ఇంకొక పాప కూడా జరగచ్చు రేపు పొద్దుగాల, జరుగుతుంది కదండి. మరి అతన్ని మాత్రం వదలొద్దు, గవర్నమెంట్ ఎట్లా శిక్షించిందో మాకు తెలియాలి. అతను వదిలిండ్రు అనుకో చంపాలి కంపల్సరీ. మా పాప ఎట్లా చనిపోయిందో వాడు కూడా అట్లా, ఆ తల్లిదండ్రులు కూడా చాలా శ్రోకించాలి. మా పాప చాలా ఘోరంగా చనిపోయింది సార్, మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ పిల్లని చూసి మేము షాక్ అయిపోయినాం, చాలా షాక్ అయిపోయినాం. మాకు కంపల్సరీ అప్పాడు చనిపోవాలి, మాకు అదొకటే తలిగింది సార్. మేము మర్చిపోలేకపోతున్నాం. నా చిన్న కోడలు ఎంత మేము చేసుకున్నామో మాకు తెలుసు. నా కడుపు కొత్త మిగిలిచ్చిండు, వాళ్ళకు కూడా కడుపు కొత్త మిగిలాలి. అంటే అమ్మ మీతోటి ఎలా ఉండేది సహస్రని విషయానికి వస్తే? అసలు తనకు నా తమ్ముని బిడ్డ సార్, చాలా మంచి ఉంటున్నారు. ఎంతటి దారుణంగా కలగనలేము సార్, మేము అసలు అనుకోలేము. మా వార్త తెలియంగానే పడుకుంటే లేసుకుంటూ వచ్చిన సార్, మాకు అసలు ఏది తెలియదు ఎలా ఉంటుందో మాకు చాలా. మేము ఇప్పటికి కళ్ళకెళ్ళి పోతలేదు సార్, షాకులు ఉన్నాం మేము. ఎందుకు చంపిండ్రు అనే బాధ మాకు అర్థం అవుతలేదు. వాడు అనుమానం రాకుండా ఎందుకు చంపిండు, ఏ విధంగా చంపిండు, అంత కక్ష ఏమది అది అర్థం కాలేదు మాకు ఇప్పటిదాకా. ఆ పిల్లగాడు దొరికిన దాకా అర్థం కాలేదండి. కంపల్సరీ శిక్షించాలి. థ్యాంక్స్ అండి. మొత్తానికైతే రాధిక
సహస్రని తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, తండ్రి ఒకటే ఒక మాట చెప్తున్నాడు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ హంతకుడికి సంబంధించి శిక్షించాలని చెప్పేసి, తనకి కఠిన శిక్ష ఖచ్చితంగా పడాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాదాపు 5 రోజుల పాటు మాతో పాటే తిరిగాడు, మాతో పాటే ఉన్నాడు, అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాడు. కానీ ఇలాంటి దారుణానికి ఒడిగడతాడు అంటే, గతంలో కూడా చాలా వరకు మా ఇంటికి రావడం జరిగింది, బర్త్డే సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొన్నాడు, కానీ ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని అసలు ఊహించనే లేదు. కానీ అలాంటి వ్యక్తిని, ఇంతటి దారుణానికి తెగబడ్డ వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి అయితే తండ్రి కృష్ణ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.